బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వంతో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టర్ వద్దకు వెళ్లనున్నారు. తనపై ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్కు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇరు పార్టీల నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వంతో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టర్ వద్దకు వెళ్లనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కామారెడ్డి నుంచి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వంతో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది కదా, పోలీసులు అలర్ట్ అయ్యారా? ఏంటి అప్డేట్స్? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? ఎస్ నవీన్, కామారెడ్డిలో కూడా మూడో రోజు టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది. ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య ఏదైతే డిగ్రీ కాలేజీల భూ వివాదానికి సంబంధించిన వివాదం కొనసాగుతుందో దానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ను కలవబోతున్నారు. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడే ఎమ్మెల్యే రమణారెడ్డి ఇక్కడ నుంచే కలెక్టర్ ఆఫీస్కు బయలుదేరబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే అందిన సమాచారం ప్రకారం రమణారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఒక జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా కలెక్టర్ను కలవడానికి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్న కారణంగా ఆయన కలెక్టర్ను కలవడానికే నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి తన వద్ద ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి 263 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే వివాదం కొనసాగుతోందో, రమణారెడ్డిపై ఆరోపణలు వచ్చాయో వాటికి సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. అలాగే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఏదైతే భూములు అమ్ముకున్నారు, కొన్ని భూములకు సంబంధించి కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు కేటాయించిన భూముల్లో అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇవ్వదలుచుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ను కలిసి స్వయంగా కలెక్టర్ ద్వారా ఏదైతే జిల్లాధికారిగా ఉన్నారు, రెవెన్యూ రికార్డులన్నీ కూడా కలెక్టర్ వద్ద ఉంటాయి కాబట్టి ఆ కలెక్టర్ ద్వారానే ఇక్కడ ఏమైనా వివాదాలు జరిగాయా లేదా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయా అనే విషయంలో కలెక్టర్ ద్వారానే సమాచారం రిలీజ్ చేయాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. దీనికోసం ఆయన కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే కూడా కలెక్టర్ను కలవబోతున్నారు. తద్వారా ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఈ డిగ్రీ కాలేజీ భూములపై వివాదం కొనసాగుతుందో దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఒక క్లీన్ చిట్ పొందాలి అనే ఒక ఉద్దేశంతో రమణారెడ్డి ఉన్నారు. దీనికోసం ఆయన బహిరంగ చర్చకు సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలి, వారి వద్ద ఏవైతే అవినీతికి సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తీసుకొని రావాలని రమణారెడ్డి సవాల్ చేశారు. ఈ కారణంగానే గత 3 రోజులుగా కూడా ఇక్కడ వివాదం కొనసాగుతోంది. ఈ దశలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రమణారెడ్డి ఇంటిపైకి రావడము, ఆ కారుతో ఇంటి వద్దకు వచ్చిన సందర్భంలో కారును ధ్వంసం చేయడము, నిప్పు పెట్టడం లాంటి సంఘటనలు కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో రమణారెడ్డి ఒంటరివాడు కాదు, మేము కూడా సపోర్ట్గా ఉన్నామని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా రంగంలోకి దిగారు. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామారెడ్డికి వచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ పరిస్థితుల్లోనే ఆయన్ని నిన్న హైదరాబాద్లో హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మిగతా ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు కూడా రమణారెడ్డికి మద్దతుగా కామారెడ్డికి వచ్చే పరిస్థితుల్లో పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఇక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడడం, అలాగే రమణారెడ్డి ఇంటి మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉద్రిక్తత కారణమవుతున్న పరిస్థితుల్లో ఇక్కడ భద్రతను మాత్రం కట్టుదిట్టం చేశారు. అంటే మరికొద్దిసేపట్లో కలెక్టరేట్కి వెళ్లే విషయంలో కూడా ఇటు ఇంటి వద్ద అలాగే కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రమణారెడ్డి విసిరిన సవాల్ ప్రకారం కాంగ్రెస్ శ్రేణులు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలను తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరికి ఒకే సమయంలో అనుమతిస్తారా లేదా వేరు వేరు సమయాల్లో కలెక్టర్ అనుమతిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సింది. నవీన్, థ్యాంక్ యూ శ్రీపతి.